హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ పింఛన్లకి సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది. ఈరోజు జూన్ 12వ తేదీ కొత్త వితంతు పింఛన్లకు దరఖాస్తులు ప్రారంభించబోతున్నట్లు రీసెంట్‌గా పత్రికాముఖంగా అయితే మనకి తెలియజేయడం జరిగిందండి. ఒక 1 మంత్ నుంచి అయితే. కాకపోతే ఆ పింఛన్లు ఈరోజు విడుదల కావట్లేదు అనేది సమాచారం అండి. విడుదల ఎందుకు కావట్లేదు? మళ్ళీ ఎప్పుడు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది? ప్రస్తుతం ఏ పింఛన్లకు దరఖాస్తులు జరుగుతున్నాయి? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకే చూడండి. అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరంగా గనుక ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతువులకు జూన్ 12వ తేదీ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులను విడుదల చేస్తున్నట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అయితే ఈ కొత్త పింఛన్లు విడుదల చేస్తున్నట్లు రీసెంట్‌గా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ సమాచారం రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతువులు చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూడడం జరిగిందండి ఈ పింఛన్ల కోసం అయితే. సో వారిని నిరాశపరుస్తూ ప్రభుత్వం అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది. ఈరోజు పింఛన్లకు ఎటువంటి దరఖాస్తులు అనేవి జరగట్లేదని అయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయితే ప్రస్తుతానికైతే రాలేదు ఈ కొత్త పింఛన్లకి సంబంధించి అయితే. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి ఈరోజు ఈ పింఛన్లు అనేవి వాయిదా పడుతున్నట్లయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రస్తుతం ఏ పింఛన్లకు దరఖాస్తులు జరుగుతున్నాయి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. సో కేవలం గ్రామ వార్డ్ సచివాలయాల్లో ప్రస్తుతం స్పోర్ట్స్ ఫంక్షన్స్కు మాత్రమే దరఖాస్తులు అనేవి జరుగుతున్నట్లయితే సమాచారం అండి. స్పోర్ట్స్ ఫంక్షన్స్ ఎవరికి ఇస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురుషుల్లో భాగంగా ఎవరైతే పెన్షన్ పొందుతూ మరణించి ఉంటారు వివిధ కారణాల వల్ల. సో వారి ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉండినట్లయితే వాళ్ళ భార్యకు వెంటనే స్పోర్ట్స్ ఫంక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ స్పోర్ట్స్ ఫంక్షన్స్కి సంబంధించి మాత్రమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయాల్లో దరఖాస్తులు అనేవి కొనసాగుతున్నాయండి. సో ఎవరైనా సరే ఆ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వెంటనే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చి మీరైతే దరఖాస్తు చేసుకోండి. సో ఓకేనా. కేవలం స్పోర్ట్స్ ఫంక్షన్స్కి సంబంధించి మాత్రమే దరఖాస్తులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. సో ఓకేనా. కొత్త పింఛన్లకి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే ప్రభుత్వం అయితే ఇవ్వలేదండి తాజాగా అయితే. సో రీసెంట్గా వచ్చిన సమాచారం ఏంటంటే జూన్ 12వ తేదీ నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కొత్త వితంతు పింఛన్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మందికి ఈ కొత్త పెన్షన్స్ అయితే ఇస్తున్నట్లు మనకి తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ 1,50,000 మంది ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే గతంలో వితంతు పింఛన్లు కావాలని ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారు మాత్రమేనండి. సో కొత్త వారైతే కాదు. సో గతంలోనే 1,50,000 మంది ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఆ దరఖాస్తులు అనేవి అలానే పెండింగ్లో ఉన్నాయండి. అంటే వాటిని పరిశీలించలేదు, వారికి పెన్షన్స్ అమౌంట్ అయితే అందించలేదు ఏపీ ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వారికి 1,50,000 మంది సో లిస్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే సమాచారం అండి. సో వాళ్ళు ప్రస్తుతం లైవ్లో ఉన్నారా లేదా, అంటే వాళ్ళు మరణించి ఉన్నారా లేదా ప్రెజెంట్ ఉన్నారా అనేది పరిశీలించి ఆ తర్వాత వాళ్ళకి పెన్షన్స్ అంటే ఈకేవైసీ పూర్తి చేసి పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుందండి ఆ 1,50,000 మందికి అయితే. సో ఓకేనా. సో అవన్నీ జరిగే లోపల చాలా టైం అయితే పడుతుంది. సో మరి ఈ కొత్త పింఛన్లకు ఎప్పుడు దరఖాస్తులు ప్రారంభించవచ్చు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే జూలై నెలలో ఈ వితంతు పింఛన్లకు దరఖాస్తులు అనేవి విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ రోజైతే ఎటువంటి దరఖాస్తులు అనేవి జరగడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ వితంతు పింఛన్లకు సంబంధించి అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో 1,50,000 మంది ఎవరైతే ఉన్నారో సో వారికి ముందుగా పెన్షన్స్ అందించడం జరుగుతుంది అంటే సమాచారం అండి. ఒకవేళ కనుక పెన్షన్స్ అయితే విడుదల చేసినట్లయితే సో వారు లైవ్లో ఉన్నారా లేదా అనేటువంటి సమాచారాన్ని గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పరిశీలించి సో అంటే వారి ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళు ఉన్నారా లేదా అనే దాన్ని గుర్తించి సో వాళ్ళు లిస్ట్ అనేది యాడ్ చేసి ఆ లిస్ట్ అనేది గవర్నమెంట్కి అయితే పంపించడం జరుగుతుంది. సో ఆ లిస్ట్ ప్రకారమే పెన్షన్స్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఓకేనా. మరి కొత్త వాళ్ళకి ఏ విధంగా అవకాశం ఇస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ 1,50,000 మందిలో
సో ఎంతమందైతే ఉన్నారో వారికి పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళు అంటే కొంతమంది మరణించి ఉంటారండి. సో వారికైతే ఎంతమందైతే మరణించి ఉంటారో అంటే ఈ 1,50,000లో ఎంతమందైతే మరణించి ఉంటారో సో వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎంతమందైతే మిగిలి ఉంటారో సో వారికైతే కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా. ఆ 1,50,000 మందిలోనే ఈ కొత్త పెన్షన్స్ అనేవి కూడా యాడ్ చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న స్పోర్ట్స్ పెన్షన్స్‌కి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేది తెలియజేస్తాను. మీరు మీ దగ్గర ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయంకెళ్ళి ఒక దరఖాస్తు ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్‌ని మీరు స్టెప్ బై స్టెప్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అవసరమవుతాయండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్, సో మహిళకి సంబంధించి ఆధార్ కార్డ్, అదేవిధంగా ఎవరైతే మరణించి ఉంటారో భర్త వారి యొక్క ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్ మరణించినటువంటి ధృవీకరణ పత్రం. సో ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకెళ్ళి ఈ పెన్షన్స్‌కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఓవరాల్‌గా పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వితంతు పింఛన్లు ఈ రోజు అయితే ప్రారంభించడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఇది మీరు గమనించగలరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెన్షన్స్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ పెన్షన్స్‌కి అంటే వితంతు పెన్షన్స్‌కి సంబంధించి అయితే అప్డేట్ రావడం జరుగుతుంది. దాన్ని నేను మీకు తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసి థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థాంక్ యూ ఫర్ వాచింగ్.